చెంబులో కథ. సప్నమ్మతోటి పెండ్లి అయ్యింది, సప్నమ్మ ఇది చేసింది కథం. ఇంత ఇంత ఇప్పుడు రాక్షసుల కయ్యమంటున్నాడు మీదికైతే. మరి ఆ కోపం ఎవరికి రాలేదా మీ ఇంట్లో? నా కొడుకు వచ్చింది ఇప్పుడు ఒకరికి ఇయ్యాలి కానీ మనము ఒకరి దగ్గర అడుక్కొచ్చుకోవద్దని నా పాలసీ. అది బావ చెంబు. అది ఓవరాల్ గా మనందరం పిచ్చోళ్ళం. నాకు గిన్నెలు పిచ్చే, మా ఆవిడే కొననివ్వదు అసలు. ఇది నువ్వు తేలేదా? నీ పెళ్లి కాకముందే నేను కొని పెట్టుకున్నా. దీని పేటెంట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి తెలుసా? వి రాజేష్. ఇది ఒక చెంబు స్టోరీ కాదు చైతు, మొత్తానికి మా చెంబు దొరికిందండి. ఇది ఒక చెంబు స్టోరీ, చెంబులో కథ. ఈ చెంబు దొరకలేదని ఇట్లాంటి ఇంకా డిఫరెంట్ షేప్స్ చెంబులు చాలా ఉన్నాయి, కానీ ఇది పోయిందని ఎట్లా గుర్తుపట్టినావమ్మా? అన్ని గిన్నెలలో చిన్న గిన్నె ఏదో దొరకలేదని గుర్తుపట్టిందంట. అసలు అమ్మకి గిన్నెల్లో ఉన్న గ్రాస్పింగ్ పవర్ మామూలుది కాదు. అసలు 100 గిన్నెలు పెట్టిన ఇందులో ఏ గిన్నెస్ వరల్డ్ బుక్ రికార్డ్ ఎక్కేస్తారు, అంత టాలెంట్. అరే రోజు వాడే వస్తువులు ఎట్లా మర్చిపోతారా? ఎట్లా గుర్తుంటే అమ్మా అన్ని ప్లేట్లలో? ఎందుకు గుర్తుండవు? నాకైతే గుర్తుంటేది. నాకు డబ్బాలు పోయినా మీరు కాదు గిన్నెలా పట్టుకొని ఫీల్ అవుతారా ఇది నాదే అని. ఎట్లా అనుకుంటే అట్లనే. మా చిన్న వాళ్ళ ఇంటి నుండి, మా మమ్మీ వాళ్ళ ఇంటి నుండి, యశ్ వాళ్ళ ఇంటి నుండి, అర్చన వాళ్ళ ఇంటి నుండి, నిధి వాళ్ళ ఇంటి నుండి ఏదైనా చిన్న డబ్బా వచ్చినా, లేకపోతే ఇక్కడ నుండి అక్కడికి డబ్బా వెళ్ళినా అస్సలు అది వచ్చే వరకు మా అత్తమ్మకి నిద్ర ఉండదు. అండ్ వాళ్ళు ఏమన్నా తెచ్చినా వెంటనే ఎవరి గిన్నెలు వాళ్ళకి పెట్టేస్తూనే ఉంటది కదా. స్టార్టింగ్ లో యశ్ మస్తు ఫీల్ అవుతుండే, ఎందుకు నా గిన్నెలన్నీ అత్తమ్మ అట్లా పెడుతుంది, అంటరాని వాళ్ళకి పెట్టినట్టు ఎందుకు అట్లా పెడుతుంది, కవర్లో వేసి ఎందుకు పెడుతుంది అంటే అది నీకే కాదమ్మా, మొత్తం ఎవరికైనా. నాకు ఒకరి తీసుకోబుద్ధి కాదు, నా ఎవరింటికన్నా పోతే నాది పోయింది అని కలవరి కాదు. ఇప్పుడు ఈ చెంబు కోసం మనం ఎంత కొట్టుకుంటున్నావా? దీని పేటెంట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి తెలుసా? వి రాజేష్. ఇదిగో అది దాని మీద పేరు ఉంటది. ఇవి తెచ్చేది నేను. ఇది నువ్వు తేలేదా? నీ పెళ్లి కాకముందే నేను కొని పెట్టుకున్నా. అది బావ చెంబు. అది వి రాజేష్ అని ఉంది, అది దాని మీద పేరు. అగోండి ఉంది. ఇగో ఇది మంచిగా అనిపించింది, కొనుక్కున్నా. అప్పుడు బావ పేర్లు కొట్టిస్తుండే, నాకు ఏది నచ్చినా కొనుక్కొని. మన ఇంట్లో ఇంత పెద్ద దాంట్లో మొత్తం పైన స్టోరేజ్ ఉంది కదా, అందులో గిన్నెలన్నీ తీరా. ఒక్క గిన్నె ఎప్పుడు కొన్నావు, ఈ గిన్నె ఎప్పుడు కొన్నావు, అది ఎప్పుడు కొన్నావు, ఆ తాంబూలం ఎప్పుడు కొన్నావు అని చెప్పి నువ్వు అడుగు, కళ్ళు మూసుకొని చెప్పేస్తుంది. మనం ఒక ఎపిసోడ్ ప్లాన్ చేయొచ్చు, గిన్నెల ఎపిసోడ్. ఇన్ని గిన్నెలు ఉన్నాయి రా పైన, ఇంత నుండి ఇన్ని గిన్నెల నుండి ఇంత పెద్ద. ఒకరింటికి పోతే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళైనా పేరంటమైనా ఒకరింటికి పోయి అడక రావద్దని, టెంట్ హౌస్ గురించి దేవద్దని తెచ్చి పెట్టుకున్నాను నేను. మా ఆయనతో కొట్లాడ పెట్టుకొని నాకు పిచ్చి ఉంటుండే, మా ఆయన తిట్టినా కానీ నేను వినకపోతున్నా. నాకు గిన్నెలు పిచ్చే, మా ఆవిడే కొననివ్వదు అసలు. నాకు బాగా ఇష్టం గిన్నెలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటదమ్మా. నాకు బట్టలు పిచ్చి, నీకు గిన్నెలు పిచ్చి, అంతే. ఓవరాల్ గా మనందరం పిచ్చోళ్ళం. పిచ్చి కాదురా, అదొక ఇది. ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే పక్కింటికి పోయి ఏమండి మాకు ఒక గిది ఇయ్యరా అంటే, ఉంటేనేమో ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఇయ్యర్రా, లేదు మా ఇంట్లో అంటారు. అటువంటిప్పుడు ఎంత ఫీల్ ఏదో ఇది అయిపోతుంది. అందుకే మనది మనం కొనుక్కుంటే మన ఇంట్లో ఒకరికి ఇయ్యాలి కానీ మనము ఒకరి దగ్గర అడుక్కొచ్చుకోవద్దని నా పాలసీ. ఇంకా నేను చాలా తగ్గించిన కొనడం. అప్పుడైతే మా ఆయన జేబులోకి వెళ్ళి పైసలు మెల్లగా తీసుకొని అన్నీ కొనుక్కొని పెట్టుకునేది, తీటినా కొద్ది కొనుక్కునేదాన్ని. అత్తమ్మ టమాటా స్టోరీ చెప్పు. గిన్నె టమాటా కూర గిన్నె. టమాటానా, ఒకరోజు టమాటా కూర వండినరా మా తమ్ముడికి. వాడు అప్పుడు ఇక్కడ పనికి పోతుండే, పొద్దున్నే కావాలంటే వానికి ఒక్కనికి అయితే సరిపోతుంది, ఇంత మిగిలితే మా ఆయన తింటాడులే, మేము తర్వాత చేసుకోవచ్చు అనుకున్నాం. వాయమ్మో ఆ కూర అదేందేమో మస్తు టేస్ట్ అయిందంట. మా తమ్ముడు మంచిగా తినిపోయింది, ఇంతే ఇంతుంది.
అది తినవయ్యా నాయన చాలు నీకు ఈ రోజుకి ఈ పూటకి పొద్దున్నే టిఫిన్ కదా అన్న. బర్రున పోయిండు. పైన మురుకులేదు ఒకటి ఇనుపది ఉంటుండే, మా అమ్మోళ్ళు పెట్టిండ్రు. ఏంటి దాన్ని ఏమంటారు ఇప్పుడు పెడతలేరు కానీ మర్చెంబు. ఇలానే ఉంటది. మర్చెంబు తీసుకొని ఒక రాడ్ తీసుకొని దాని నుండి ఆ కూర గిన్నెని ఇట్లా కొట్టిండి చేతితోటి. ఎందుకు? కూర సరిపోలేదని. వా నిజం రా, అట్లనే చేస్తుండే. ఇట్లా అణిగిపోయింది. ఒకసారి రొట్టె పెంక కూడా అట్లనే చేసిండు. అమ్మో, ఆయనకి సరిపోతే అలా చేస్తాడు. ఇంకొకసారి చాలా ఆల్రెడీ కూర వండేసిందంటరా, వండినాక చేపలు తెచ్చిందంట. చేపలు వండంటే ఇప్పుడు ఏం తెచ్చినా, ఇప్పుడు అంతా కడగాలి, కడిగి చేయాలి, నేను చెయ్య అంటే, నేను చేపలు తెస్తే నువ్వు వండవా అని చెప్పి ఇక్కడ నుండి ఇసిరి కొడితే ఆ చేపలన్నీ అటు సైడ్ వాళ్ళ ఇంట్లో పడ్డాయంట. బుధవారం రోజు సంత కూరగాయలు తెప్పమంటే చేపలు తీసుకొని వచ్చిండు. అబ్బాయి ఏం చేపలు ఇవి తింటలేరు పిల్లలు, ఇట్లా ఎందుకు తెచ్చుకుంటున్నావు అన్న. నువ్వు ఇట్లా అంటావని అప్పుడు ఇదంతా ఉట్టి మోరి మట్టే ఉండేది. ఇళ్ళకి కడిగే ఈసి పడేసిండట. మొత్తం చేపలన్నీ పడేసిండు. మళ్ళీ అన్ని ఏరుకొచ్చి నేను మంచిగా కడిగి వండి పెట్టినా. 2 పూటలు తిన్నాడు. 3వ పూటకి ఏంది నాకే పెడుతున్నావు, ఎవరికి పెడుతున్నా అంటే, వాళ్ళు తింటలేరు, నచ్చుతలేరు, నేను ఏం చేయాలంటే అట్లా లొల్లి పెట్టుకుంటుండే. అమ్మ బాబోయ్, మా ఆయన చాలా డేంజర్ ఉండే. మీకు రోజు ఎక్సర్సైజ్ ఉండేది అనమాట. తప్పకుండా. మరి ఆ కోపం ఎవరికి రాలేదా మీ ఇంట్లో? నా కొడుకు వచ్చింది ఇప్పుడు. అసలు నిజం రా, మా నాన్నలాగా నా కొడుకు ఎక్కువ వచ్చింది, చిన్న కొడుకు వచ్చినా కానీ వాడు మాట్లాడతాడే. ఎందుకంటే మా కొడుకు ఉన్నాడు కదా, మా కొడుకు పుట్టినప్పుడు మా నాన్న చనిపోయిండు, వాడు పుట్టిండు. వీడు చాలా మెతుకోడు, అసలు ఏం తెలియదు అనుకునేవాళ్ళం. ఎవరు? భావని చాలా మంచోడు అనుకునేది. సప్నమ్మతోటి పెండ్లి అయ్యింది. సప్నమ్మ ఇచ్చేసింది కత్తం. ఇక అట్లా కాదే చెప్పేది విన, నువ్వు చేసినావని కాదు. ఇంత ఇంత ఇప్పుడు రాక్షసుల కయ్యమంటున్నాడు మీదికైతే. మా ఆయనతో మాట పడదు, మాట బంద్ చేయాలని అప్పుడు ఇక నా పని ఏదో చేసుకో. కానీ మొన్న ఏంటిది బాడీ లోషన్ ఇప్పుడు అరిచారా, యాక్చువల్ నేను అది రాసుకొని ఇప్పుడు పెట్టాను. అమ్మ బెర్రిని తిడుతున్నా, అమ్మ ఇది రివర్స్ ఇండైరెక్ట్ గా నాకు కూడా పడుతున్నట్టే ఉన్నాయి అనుకుని సైలెంట్కి వెళ్ళిపోయాను నేను అప్పుడు. అమ్మో అసలు బాబోయ్ 3 సార్లు చెప్తా, 4వసారి కొడతాను సరికి అమ్మో నాకు కాదు. అక్షతలు వేయడం ప్రాక్టీస్ చేసుకున్నాను. అమ్మ తల్లి నేను అవి అంటుకుపోతున్నాయి, వేస్తే దులపకూడదు అన్నారు. 3వసారి టోన్ మారిపోయింది. అరే చెప్తుండే దులపకూడదు అని అంటే అమ్మో. ఇంతకుముందు ఎవరన్నా ఒక దెబ్బ కొట్టిపోతున్నా కొట్టిపోయిండులే అనుకొని పోనీ అంటుండే. ఇప్పుడు అట్లా కాదు, వాడు ఎందుకు కొట్టిండు, ఏం చేసిండు అని వాని మీదికే పోతున్నాడు. అమ్మ బాబోయ్. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది మా ఆయన గురించి. చాలా కూల్ గా కామ్గా ఉంటారని మీరు అంటూ ఉంటారు కదా, కోపం వస్తే ఇట్లా ఉంటుంది వీళ్ళిద్దరు. అసలు చూడలే బాబోయ్. సో ఇదన్నమాట నేనైతే చెంబు స్టోరీ. మొత్తానికి అటు పోయి మరచెంబు దగ్గరకు వచ్చా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మర్చెంబులే లేవు.